1000 కోట్ల దేవతలు దిగి వచ్చి కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతుంది. వీరి జీవితంలో తిరిగనేదే లేదట. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి? వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే కన్యారాశికి చెందుతారు. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. పొడవైన ముక్కు, విశాలమైన నుదురు కూడా ఉంటాయి. వెడల్పైన భుజాలు కూడా ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారండి. ఈ రాశి వారు దేనిని అంత సులభంగా వదిలిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ఏమిటి అంటే ప్రతి దానిని కూడా అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఎటువంటి విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు ఎప్పుడు దాచుకుంటారు. కన్యారాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనాలు వేసేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు కూడా ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో శ్రమ పెరగకుండా చూసుకుంటే మేలు. కీలకమైన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలన్నీ కూడా ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది. శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం అయితే మీకు కలుగుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి. కీలక సమయాల్లో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తత అయితే అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. మీకు సమయంలో అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది. శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవడం మీకు ఎంతో మేలును కూడా కలిగిస్తుంది. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అయితే ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అనేది ఉందా లేదా? అసలు వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గురువు అనుగ్రహంతో వీరి జీవితంలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంటికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి వలన మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి సాధ్యపడుతుంది. మీ అభివృద్ధి మరియు మీ యొక్క సమస్యల్లో వారు మీకు తోడుగా ఉండడం చేత మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అయితే సంవత్సరం అంతా కూడా కేతువు గోచరం 1వ ఇంటిలో ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నా, లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా తీసుకోవడంలో ఊగిసలు ఆడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు ఆలస్యంగా వ్యాపారాన్ని తీసుకోవడం వలన మంచి అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క శ్రేయోభిలాషుల లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ముందడుగు వేయడం చాలా మేలు. కన్యా రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువగా భాగం అయితే అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారికి గురువు గోచరం సంవత్సరం అంతా, రాహు గోచరం కూడా అనుకూలంగా ఉండకపోవడం చేత కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీ సహోద్యోగులతో సరైన అవగాహన అనేది లేకపోవడం మరియు చీటి మాటికి కూడా వారితో గొడవలు రావడం వలన ఈ సమయంలో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పనిచేసే చోట ఎవ్వరి సహకారం కూడా లేకపోవడం చేత చేస్తామని ఒప్పుకున్న పనులు సమయానికి చేయకపోవడం చేత
పై అధికారులతో అవమానాలు ఎదురవ్వచ్చు. ఈ సమయంలో చాలా వరకు కూడా గొప్పలకు పోయి మీ యొక్క శక్తి సామర్థ్యానికి మించినటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది అయితే కాదండి. ఈ కారణంగా మీరు ఆ పనులు చేయకపోవడమే కాకుండా మీ సహోద్యోగుల దృష్టిలో కూడా చులకనయ్యే అవకాశాలు ఉంటాయి. 7వ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీకు ఇబ్బందులు కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈ సమయంలో శని గోచారం అయితే అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఉద్యోగం పోవడం కానీ లేదా ఉద్యోగం విషయంలో ఇతర సమస్యలు కానీ ఉండకపోవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారు ఉద్యోగంలో మార్పు కావాలి అని అనుకున్నవారు కానీ కొత్తగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. గురువు దృష్టి 5వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క నైపుణ్యానికి సృజనాత్మకతకు కూడా తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. మీరు చేసిన పనుల కారణంగా ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రజల యొక్క మన్ననలు కానీ పొందే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం రాహువు గోచారం 7వ ఇంట్లో ఉండడం చేత కేతువు గోచారం 1వ ఇంట్లో ఉండడం చేత అప్పుడప్పుడు కూడా వృత్తి కొన్ని పరంగా వ్యక్తిగతంగా కానీ ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నం చేయడం వలన అనుకున్న ఫలితాన్ని పొందుతారు. అలాగే కొన్నిసార్లు భయం కారణంగా కానీ అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా చేయకుండా వదిలివేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క రంగంలో నిపుణులు లేదా మీ యొక్క శ్రేయోభిలాషుల సహాయం తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు. ఈ సమయంలో భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టం అనేది కూడా రాకుండా ఈ సమయంలో జరుగుతుంది. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సరం ఆర్థికంగా సామాన్యంగా మిగిలిన 8 నెలలు కూడా చాలా అనుకూలంగా ఉండడం చేత గత సంవత్సర కాలంగా కూడా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. గురువు గోచారం 8వ ఇంట్లో ఉండడం చేత మరియు 8వ ఇంటిపైన మరియు 12వ ఇంటిపైన శని దృష్టి ఉండడం చేత ఈ సమయంలో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. కుటుంబ అవసరాల నిమిత్తము కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధిత కారణాల కారణంగా మరియు విలాసాల కారణంగా కూడా ఈ డబ్బు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ధనకారకుడైనటువంటి గురువు భాగ్యస్థానంలో సంచరించడం చేత ఆర్థికపరమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే సంవత్సరం అంతా కూడా రాహువు గోచారం 7వ ఇంట్లో ఉండడం చేత శని దృష్టి 8వ మరియు 12వ ఇంట్ల పైన ఉండడం చేత ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బులకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని శ్రమను వదిలేసినట్లయితే కనుక దాని ద్వారా వచ్చే డబ్బు మీకు ఉపయోగపడడం జరగదు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన వీడియోని మీ కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క స్నేహితులకు కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మాత్రమే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రాగలుగుతాయి. మీరు తప్పకుండా మన వీడియోస్ని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.